ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఆకాశమును మహాకాశ పడజాన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ మీ స్తోత్రములు. నిత్యము గణపరచబడుచున్న దేవుడు, ఆరాధించబడుచున్న దేవుడు, పూజించబడుచున్న దేవుడు, యేసయ్యను బట్టి హృదయపూర్వక వందనాలు. దయలమ తండ్రి, సాయంకాల వేళలో దేవా స్వార్థకుడు ప్రారంభిస్తూ ఉండగా సన్నిధించండి. ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మరణించి సజీవుడిగా తిరిగేసిన దేవుడు. అయ్యా, ఇంత గొప్ప దేవుడు నాకు దేవుడు ఎందుకే, మాకు దేవుడు ఎందుకే ఉంది. నా దయతని సాయంకాలంలో స్వార్థ కొడుకులో సాయించండి, పాటలు వాక్యంలో సాయించండి తండ్రి. చేరవచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. దయలు దేవ, రావాల్సిన వారిని త్వరపడి దేవుని సరే నడిపించండి. నన్ను మీ దయలా సభ చెప్పుకుంటూ గొప్ప దేవుడు ఎందుకై, అద్భుతాలు చేసే దేవుడు ఎందుకై, ఆశ్చర్యకాలు చేసే దేవుడు ఎందుకై హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 70. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆయన పరగమ కార్యములు
ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరాధనితో ఆయన స్తుతించుడి, పూరాధనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసి తారతోను తులసి తారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతోను తంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లలగోల చల్లగనూరి పిల్లలగోల చల్లగనూరి ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రోగు తలములతో ఆయన స్తుతించుడి, రోగు తలములతో ఆయన స్తుతించుడి. గంభీర తలములతో గంభీర తలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాట సంఖ్య 5 పుస్తకంలో 5
పాట సంఖ్య 354. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి, ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము అర్పించ క్రీస్తు, యేసుని పంపెను, ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. లోకమును కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్లా సిలువలో మోసి, లోక పాపమెల్లా సిలువలో మోసి తొలగించే శాపము, ప్రియుడా తొలగించే శాపము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. వినుము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. ఉన్నతమైన పరలోక ప్రేమను, ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి, ప్రియుడా చాటించుచుంటిమి. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. యేసుని నీవు క్షమించుమని వేడు, విరిగిన హృదయముతో, ప్రియుడా విరిగిన హృదయముతో. యేసుని
కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాప భారమును మోసుకొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా ప్రయాసముందేదవా పాప భారమును మోసుకొని నీవు ప్రయాసముందేదవా పాపముని యేసు పదముల పాపముని యేసు పదముల చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును ప్రార్థించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము ప్రార్థించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది నీ రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వార్షిక 366 ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇది 366
గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మన ప్రభువే రక్షణ శృంగమాయే. మన ప్రభువే రక్షణ శృంగమాయే. శత్రువును శక్తిమంతుడు, శత్రువును శక్తిమంతుడు, మనకు జయమునిచ్చు, మనకు జయమునిచ్చును. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ శైలమాయే. ప్రభువే మన రక్షణ శైలమాయే. దృఢపరచేనాయనే మనలా, దృఢపరచేనాయనే మనలా, పాదముల స్థిరపరచెను, పాదముల స్థిరపరచెను. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ దుర్గమాయే. ప్రభువే మన రక్షణ దుర్గమాయే. తన యందే మనకు పూర్ణ భద్రత, తన యందే మనకు పూర్ణ భద్రత. ప్రియమారా దయచేయుడు, ప్రియమారా దయచేయుడు. నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ కేడమాయే. ప్రభువే మన రక్షణ కేడమాయే. దుష్టుని
కఠినముగా రక్షించును బలిలముగా రక్షించును ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము జీవము ద్వారా రక్షణ కనుపరచ జీవము ద్వారా రక్షణ కనుపరచ ఆశాతుడానందము ఆశాతుడానందము ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది రక్షణ ఊటచే సంతృప్తి కలిగే రక్షణ ఊటచే సంతృప్తి కలిగే పరిపూర్ణత నీవేగా పరిపూర్ణత నీవేగా ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా నీతి వస్త్రము ధరింపజేసి నీతి వస్త్రము ధరింపజేసి ఆనందింపజేసెను ఆనందింపజేసెను ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనము పొందు ప్రభు రక్షణ
పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో 391 యేసు ప్రభువే నీకు రక్షణ నిత్యం. ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. స్తుతియే పాపము జీతము, ప్రభుని వరము జీవము. స్తుతియే పాపము జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణము ఆ శిలువపై బలిగా వేడెని కొనిగదా. ప్రాణము ఆ శిలువపై బలిగా వేడెని కొనిగదా. భరతువా యేసుని ప్రేమను మరువకు. భరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. నీకు రక్షణ నిచ్చును. తండ్రికి కనబడని వెళ్ళు, చెవికి వినబడని వెళ్ళు. తండ్రికి కనబడని వెళ్ళు, చెవికి వినబడని వెళ్ళు. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణము ఆ శిలువపై బలిగా వేడెని కొనిగదా. ప్రాణము ఆ శిలువపై బలిగా వేడెని కొనిగదా.
ప్రాణముల్ ఆశీలువపై బలిగా నీడేని కొరిగదా హృదయముల్ తెరువుమో యేసును చేర్చుకో హృదయముల్ తెరువుమో యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును సిలువ రక్తము చేతను నిర్దోషులైన వారిని సిలువ రక్తము చేతను నిర్దోషులైన వారిని మధ్యపు గోడలు పడగొట్టి ఐక్యపరచే దేవునితో మధ్యపు గోడలు పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణము ఆశీలువపై బలిగా నీడేని కొరిగదా ప్రాణముల్ ఆశీలువపై బలిగా నీడేని కొరిగదా సమాధాన అరుమిగా దేవునితో నిక్షణమే సమాధాన అరుమిగా దేవునితో నిక్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును దైవ సమూహంలో పరిశుద్ధాత్ముని యందు దైవ సమూహంలో పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో పరివారాల దేశంలో పరలోకపు పిలుపులో పరివారాల దేశంలో
బట్టలు చేకొని ధరించుకొను సమూహము అసుర బట్టలు చేకొని దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రము చేయుచున్నా దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రములు చేయుచున్నా దేవుని రక్షణకై పాడుము హల్లెలూయా దేవుని రక్షణకై పాడుము హల్లెలూయా యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును ఇంత గొప్ప రక్షణ నిలచకు ఇంత గొప్ప రక్షణ నిలచకు యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చును. సువార్థకుడి కొరకై మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనమును కలిసి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యండి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ప్రచారం చేయుడి. ప్రభు సాయనతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఆకాశమును మహాకాశ పడజాన దేవ, అత్యున్నత సింహాసనాసీన దేవ, మీకు ఎంతో వందనాలు. ఉదయకాలం ఆరాధనలు దేవా సహాయపడినందుకై హృదయపూర్వక వందనాలు. ఓ దయగల మా ప్రియ పరలోక తండ్రి, ఎంతైనా కనికరించిన దేవుడు, ఐకదాసునని జ్ఞానప్రభ, ఎందుకు పనికిరానిటువంటి తండ్రి, జ్ఞానం లేని వారిని ప్రభా మిస్లు సార్లు మరుపరుచుకునండి. ఓ దయల తండ్రి, అయ్యా ఎంతైనా కృపగల దేవుడు, దయల దేవుడు ప్రభా, ఎంతైనా నమ్మదైన దేవుడు, అయ్యా కనికరించండి తండ్రి. దాసుని ప్రభా బలపరచండి, మాటలను ఉంచండి. అయ్యా మీ చిత్తమైతే రావాల్సిన నడిపించండి ప్రభా. అయ్యా ఎంతో నిర్లక్ష్యంగా ప్రభా నీ ఇంట్లో అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, దర్శించండి. అయ్యా ఆలస్యం వారి జీవితంలో ఉండకుండా, నిర్లక్ష్యం వారి జీవితంలో ఉండకుండా ఆసక్తితో ఇంటికి వచ్చి నీ వాక్యం మేలు పొందడానికి సాయించండి. బయటికి ప్రభా చేరొచ్చిన ప్రియులు బట్టి వందనాలు. బయటికి ప్రభా సమయంలో మీరు మెలని స్వరం వినిపించి మీరు మయం పొందండి. దేవా మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
మరి చదువుకునే భాగంలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పేతురు రాస్తూ, దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడం అంటున్నాడు. కాబట్టి మనం చూస్తుండే భాగం ఏమిటంటే, కృప విషయమై దేవుని యొక్క కృప. కృప అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసినంతవరకు చెప్పండి. కృప అంటే ఏంటి చెప్పండి, తెలిసిందే చెప్పండి. కృప అంటే అర్థం ఏంటి? చెప్పండి. కృప అంటే మనం దేనినైతే పొందడానికి అర్హులం కామో అది పొందుకోవడమే కృప. అందుకని దేవుని కృప గురించి బైబిల్ గ్రంథంలో గురించి రాయబడిన మాట ఏమిటంటే 63వ కీర్తన 3వ వచనంలో జీవం కంటే ఉత్తమైందంట దేవుని కృప. చూడండి, 63వ కీర్తన 3వ వచనం చదవండి. 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవం కంటే ఉత్తమము. చాలా ఏం రాయబడిందంటే జీవం కంటే ఉత్తమము. అందుకే మన దేవుడు ఎలాంటి వాడంటే కృపా సమృద్ధి గలవాడంట. 103వ కీర్తనలో రాయబడి వచ్చింది. చూడండి, దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు 145వ కీర్తనలో ఉంది. 103వ కీర్తన కూడా అదే మాట రాయబడి వచ్చింది. చూడండి, 8వ వచనం, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. ఏంటంట? ఎవరంట ఆయన? కృపా సమృద్ధి గలవాడంట. 145వ కీర్తన అదే మాట చూడండి. 145వ కీర్తన 8వ వచనం, అక్కడ కూడా అదే మాట. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయం గలవాడు. అక్కడే కృప సమృద్ధి గలవాడు రాయబడి వచ్చింది. ఇక్కడ కృపాతిశయం గలవాడంట. అందుకే జీవం కంటే ఆయన కృప ఉత్తమమైనదంట. చూడండి, 36వ కీర్తన 7వ వచనము 5వ వచనం చదవండి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. 7వ వచనము, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నదంట. అక్కడేమో 5వ వచనమేమో ఎంతో అమూల్యమైన రాయబడి వచ్చింది. 5వ వచనంలో కృప ఆకాశమును నండుచున్నది అంటున్నాడు. కాబట్టి మనం గమనిస్తే కృప ఎంతో అమూల్యమైనది, జీవం కంటే ఉత్తమైనది. అయితే అలాంటి కృపను దేవుడు నీడల నాయడల కనపరిచేవాడుగా ఉన్నాడు. రక్షించగల మన జీవితాల్లో ఆయన కృప చూపాడు. ఆయన కృపను మనం ఎరిగినాం. అయితే రక్షణ పొందేవారి విషయంలో కూడా ఆయన కృప చూపే దేవుడు. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. ఎక్కడుందన్నమాట? రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో యూదులని గిరిదేశులని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి ఎవరట? చదవండి అన్నమాట. యూదులని గ్రీసు దేశస్తులని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడంట. కాబట్టి దేవుడు కృపా సమృద్ధి గలవాడు. ఎంత ఘోర పాపనైనా ఆయన ఏం చేస్తాడంట? ఆయన రక్షించేవాడుగా ఉంటాడు. రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని
తీసుకుని వచ్చారు. చూడండి, తెలిసిన భాగమే. యోహాను సువార్త 8వ అధ్యాయము చదవండి, మొదటి వచనం నుండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎంతకు వచ్చిరు గనుక ఆయన కూర్చుని చాలు ఏం చేసినట్ట? యేసుక్రీస్తు వారు 7వ అధ్యాయం 53వ వచనంలో ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారంట. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారని రాయబడి వచ్చింది. 8వ అధ్యాయం మొదటి భాగంలోనే యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు. అయితే తెల్లవారిన తర్వాత యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడట? దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయానికి వచ్చినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చారంట. ఆయన ఎంతకు వచ్చి ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనేకులకు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంట? 3వ వచనం చదవండి. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిచ్చా. యేసు వద్దకు వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకువచ్చారు? యేసు ప్రభు ఏం చెప్తాడో ఆయన పరిశోధించడానికి, ఆయనను పరీక్షించడానికి ఆమెను తీసుకుని వచ్చారు. అయితే మెట్టుకు ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందట? ఏం చెప్తా ఉంది? ఎవరైతే పాపం చేస్తారో వారు రాళ్ళతో కూడా చంపబడాలి, వారు చంపబడాలి. అందుకనే ఈ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభువుకు తీసుకువచ్చారు. ఒకవేళ యేసు ప్రభువుకు తీసుకురాకపోయినప్పటికీ వారు ఏం చేశారు? ఆమెని చేసేవారు, రాళ్ళతో కూడా చంపేవారు. అయితే యేసు ప్రభు వారి ఎద్దకు ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ 6వ వచనం గమనిస్తే ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుతూ ఇలాగ అడిగారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం చెప్తాడో ఆయన మీద నేరం మోపాలని ఆమెను తీసుకువచ్చారు. ఎవరంటే ఆమె పాపం చేస్తా పట్టబడిందంట, వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందంట. అయితే వ్యభిచారం చేత పట్టబడింది కరెక్టే. అవతల వ్యక్తి కూడా ఉంటాడు కదా, ఆ వ్యక్తిని తీసుకురాలేదు, ఎవరు మాత్రం తీసుకువచ్చారు. అయితే మెట్టుకు మనం గమనిస్తే ఏం చేస్తూ వచ్చారు? యేసు అడుగుతూ వచ్చినప్పుడు ఆయన యేసు అంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచ్చున్నాడు. యేసు ప్రభు వారు బోధించేది వారికి బోధిస్తూ ఉన్నాడు. కొందరికి బోధిస్తూ వారు వచ్చి అడుగుతూ వచ్చినప్పుడు ఆయన ఏమో రాస్తా ఉన్నాడు నేల మీద. రాస్తా ఉంటే వారు ఏం చేశారంట? 7వ వచనం చదవండి. 7వ వచనం. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పించారు. యేసు ఏమన్నాడు? డైరెక్ట్ క్వశ్చన్ వేసినాడు. మీలో పాపం లేనివాడు ఎవరున్నారండి? పాపం లేనివారు ఏమైంది బైబిల్ గ్రంథంలో? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో పాపం చేయక మేలు చేర్చిన నీతిమంతుడు ఒక్కడైనా భూమి మీద లేడంట. కాబట్టి అందరూ పాపం చేసేవారే, అందరూ దేవునికి విరోధంగా జీవించేవారే. వారు పాపం చేస్తూ కూడా ఆ మీద నేరం మోపుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారట? చాలా పర్యాయములు మనం తప్పు చేస్తూ ఉంటాం కానీ మంది బయటికి అనరాదు. అయితే ఇతరుల మీద నేరం మోపుతూ ఉంటాం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయమన్నాడు. మీలో పాపం లేని మొట్టమొదటి రాయమంటూ వచ్చినప్పుడు వారికి ధైర్యం చాలేదు. వారికి ధైర్యం చాలేదు. ఎందుకని? వారు కూడా పాపం చేసేవారే, వారు కూడా పాపం చూస్తూ ఉన్నారు కాబట్టి వారికి ధైర్యం చాలేదు. అందుకే ఏం చేస్తూ వచ్చినారు? చూడండి 7వ వచనం మరోసారి చదవండి. 7వ వచనం. అడుగుచుండగా మీలో పాపం లేనివాడు మరలా వంగి నేల మీద రాయిచుండాను. వారు ఆ మాట విని
ఆ, ఆ. చాలు ఇక్కడ వారు ఆ మాట విని అక్కడ పుట్టినట్లు ఏం రాయబడింది? మనస్సాక్షిత గద్దింపబడిన వారని రాయబడింది. వారి మనస్సాక్షి ఏముంది? ఏం చేసిందట? గద్దించబడ్డారు. ఎందుకంటే వారు కూడా పాపం చేసేవారే. వారి మాటల ద్వారా, వారి తలంపుల ద్వారా, వారి క్రియల ద్వారా వారు కూడా పాపం చేసేవారే. అందుకనే వారు ధైర్యం చాలేదు రాయడానికి. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయమంటే వారికి ధైర్యం చాలేదు. కారణం ఏంటి? వారు కూడా పాపం చేస్తూ ఉన్నారు. అందుకని యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ మాట విని ఏం చేశారంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి అంటే ఒకరు బయటకు వెళ్ళిపోయారంట. ఒకరి అంటే ఒకరు వెళ్ళిపోయినారు. ఎందుకంటే అందరూ పాపం చేసేవారే. అయితే పాపం చేయమని ఎవరున్నారు అక్కడ? పాపం లేని వారు ఎవరున్నారు? యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఎవడు స్థాపించగలడు? పాపం లేనివాడు ఆయనే. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడండి? ఆయన పాపం చేయలేదు నాయబడింది. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపం ఎరుగడు ఆయన. మొదటి ఆయన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనంలో పాపం లేనివాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన పాపం చేయలేదని రాయబడితే వచ్చింది. అందుకని యేసు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలని సవాలు విసిరినాడు. అందుకే యేసు ప్రభువుకి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? ఆమె మీద రాయడానికి అధికారం ఉంది. అయితే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు చదవండి 9వ వచనము. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యను నిలబడి విన్నాను. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినారు. అంటే బహుశా వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు కూడా రాత్రిసుకుంటారేమో. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు కూడా మొదటి వచనం ఏం రాయబడింది? యేసు ప్రభువారు 2వ వచనంలో దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుండెను. కాబట్టి ఎప్పుడైతే ఈ శాస్త్రుల పరిచయాలు ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారో ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కూడా చంపాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. అప్పుడు ఏం చేసినారు? అక్కడ వాక్యం వినే వారందరూ కూడా రాళ్ళు తీసుకుని ఉంటారు. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుంది? ఇక్కడ యేసు ప్రభు ఒక్కడే మిగిలినట. ఏం రాబడింది అక్కడ? యేసు ఒక్కడే మిగిలినను. కాబట్టి క్రీస్తు ప్రియమైన కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసు ఒక్కడే మిగిలినాడు. ఆ స్త్రీ ఉంది. అందుకే యేసు ప్రభు ఉన్నాడు 10వ వచనంలో ఏమన్నాడు? యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు చాలా ఇక్కడ పుట్టినట్లు ఏం రాయడింది? 2వ చూడండి, నీ మీద నేరం మోపిన వారెక్కడ ఉన్నారు? నేరం మోపిన ఒక్కరు కూడా అక్కడ లేరు. తలంపు ఏమిటంటే వ్యభిచారం చేస్తూ ఉంది, వాస్తవమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమించాడు. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి గలవాడు, కృపాతిశయం గలవాడు. బైబిల్లో రాయబడింది ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఏం రాయబడింది? దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి చదవండి, అన్నమాట చదవండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇంత స్లోగా ఉంటే ఎట్లా? చదవండి. దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రేణి యందు ఆయన రక్తం వలన మనకి విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మన కలిగినది. మన అపరాధములకు క్షమాపణ దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి. అందుకని ఈ యొక్క పాపాత్మ ఈ యొక్క స్త్రీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభువుకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఏమని లేదు. ఏమంటూ వచ్చింది? అమ్మా వారు ఎక్కడ ఉన్నారు?
వారు చంపాలని వచ్చినారు, రాళ్ళతోటి చంపాలని వచ్చిన వారు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకని? వారు మనస్సాక్షి గద్దించబడి వారు కూడా పాపం చేసినారని చిన్నవారి వరకు పెద్దవారి వరకు వెళ్ళిపోయినారు. అయితే వారు వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఏమంటూ వచ్చినాడు ఇక్కడ 11వ వచనంలో, ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పిన. చాలు. నేనును నీకు శిక్ష విధింపను. యేసు ప్రభువుకి అధికారం ఉందా లేదా? శిక్ష విధింపడానికి అధికారం ఉందా లేదా? ఉంది, అధికారం ఉంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 వచ్చిన చదవండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లోని లేచినవాడును, దేవుని కృపాశ ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. శిక్ష విధించేవాడు యేసు ప్రభువే. ఈ లోకంలో ఏ మనుషుడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ పాపంలో జీవించి మరణించాడంటే ఆ వ్యక్తి శిక్ష విధించేవాడు యేసు ప్రభువారే. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి, ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను కూడా నీకు శిక్ష విధించను. కృప ద్వారా, దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన క్షమించేసినాడు యేసు ప్రభు. ఆమె పాపాలు క్షమించాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి, నువ్వెంత ఘోర పాపైనా, నీ మాటల్లో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో ఒకవేళ తప్పవుతూ దేవుని విరోధంగా జీవిస్తున్నావేమో, ఇంకా దేవుని నీ హృదయంలో ఇంకా చేర్చుకోకుండా ఇంకా సాగిపోతా ఉన్నావేమో, ఒకవేళ నామకార్థమైన జీవితంలో ఉంటున్నావేమో, అయితే ప్రభు ఆయన క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గలవాడు. అదే సమయంలో శిక్ష విధించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. రాబో ఉగ్రత నుండి తప్పించేది ఆయనే, శిక్ష నుండి తప్పించేది ఆయనే. అదే సమయంలో శిక్షించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది యేసు ప్రభువారికి. ఏదో విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన నావలను ప్రార్థన చేసామంటే, యేసు ప్రభువా నేను పాపి, నా పాపలు క్షమించని ఒప్పుకుంటే, అందుకే బైబిల్ ఏం రాబడి వచ్చిందంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు నామమున ప్రార్థన చేయవాడెవడు వాడే రక్షించబడను. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి, వ్యభిచారంతో పట్టబడిన ఆ స్త్రీని యేసు ప్రభు క్షమించాడు, ఆ పాపాలు క్షమించి వేసినాడు. ఆమె రక్షించబడింది. కృప ద్వారా ఆమె రక్షించబడుతూ వచ్చింది. అందుకే మొట్టమొదటిగా ఆమె పాపాలు క్షమిస్తూ వచ్చాడు. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆమె అపరాధములన్నీ, పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అది మొట్టమొదటిది. రెండవదిగా ఆమె రక్షించబడింది. దేని బట్టి? కృపను బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా 2వ అధ్యాయం 6వ వచనం. చదవండి. 5, 6, 4, 5 వచనాల్లో చివరి భాగంలో ఉంటుంది, కృప చేత మీరు రక్షించబడి ఉన్నారని. అలా 8వ వచనం కూడా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చాలు. రెండవదిగా మొట్టమొదటిగా ఏంటంటే, దేవుని కృప ఏం చేస్తుందంటే మనకు క్షమాపణ అనుగ్రహిస్తూ ఉంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఏముందంట? ఆయన రక్తం వల్ల మనకి విమోచన, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగిందంటాడు. క్షమాపణ. రెండవదిగా కృప ద్వారా రక్షణ ఉంది. కృప ద్వారా రక్షణ ఉంది. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, తీతు రాసిన పత్రిక, కృప ద్వారా నీకు నాకు కలిగే ప్రయోజనం ఏమిటంటే,
తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన చాలు. కాబట్టి మూడవదిగా ఏంటంట, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. కాబట్టి ఉచితంగా ఇచ్చేది. అందుకే రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడిందంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతామంట. 24 చదవండి ఒకసారి. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతుడవుచున్నాడు, తీర్చబడుచున్నాడు. కృపచేతనే ఉచితంగా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యథార్థ హృదయంతో ఎద్దకు వెళ్ళి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపను బట్టి నేను పాడైపోయినాను, నా హృదయం చెడిపోయింది, పాడైపోయింది, ఎవరికి నేను పనికి రావట్లేదు, యేసయ్యా పాపి నన్ను క్షమించని ఒక మాట వేడుకుంటే, ఆయన నామములో ప్రార్థన చేస్తే యేసు ప్రభువు కృపచేతనే నిన్ను క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు, నేను నీతిమంతుడుగా తీరుస్తాడు. అంత మాత్రం కాదు. 4వది ఏమిటంటే చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మేనేతమ దరిద్రుడు ఆయన చాలు. ఎందుకని? ఏంటంటే ఆయన కృపలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటంట? ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. కాబట్టి మనల్ని ఏం చేసినాడు? దేవుడు ధనవంతులు చేసినాడు ఆయన కృపను బట్టి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదరా అంటారు. ఎందుకంటే మన ప్రభు ఐశ్వర్యవంతుడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఏం రాయబడితే వచ్చిందంటే 1వ అధ్యాయము 7వ వచనంలో కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి అని రాయబడితే వచ్చింది. 17-19 కలిసి అక్కడ మహిమైశ్వర్యం ఎట్టిదో రాయబడితే వచ్చింది. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు కృప చూపించుటలో. అందుకనే నిన్ను రక్షించి ఏం చేశాడంట? ధనవంతులుగా చేసినాడు పరలోకానికి. ఒక వ్యక్తి రక్షణ పొందకుండా ఏం పోగొట్టుకుంటున్నాడు? దేవుడు ఇచ్చే ధన్యతను కోల్పోతూ ఉన్నాడు. దేవుడే ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడైపోయినాడు. ఆయన భూమి మీదకి వచ్చిన వాడికి స్థలం లేదు, సత్రం కూడా స్థలం లేదని రాయబడి వచ్చింది. కాబట్టి కృష్ణుని ప్రేమైన సహోదరి అంత దరిద్రతను ఆయన అనుభవించి నన్ను ధనవంతుడే చేసినాడు. దేన్ని బట్టి? కేవలం ఆయన కృపను బట్టే. కృపధార క్షమించాడు, కృపధార రక్షించాడు, కృపధార ఏం చేసినాడంట? నీతిమంతులను తీర్చాడు, కృపధారని ధనవంతునే చేస్తూ వచ్చినాడు. నిజంగా దేవుడు నా జీవితంలో చేసిన మేలు తలపోసుకుంటే ఎన్నడూ కూడా ఆయన్ను విడిచిపెట్టాం. కాబట్టి మర్చిపోతాం, ఆయన కృపను మర్చిపోతూ ఉంటున్నాం. అందుకే అప్పుడప్పుడు దారి తప్పిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి కృష్ణుని ప్రేమైన సహోదరి 4వది ఏంటంటే నన్ను ధనవంతులుగా చేసినాడు. ఈ లోకం నడిస్తే నన్ను ఎక్కడంటే బంగారు పట్టణంలో, పరలోకంలో, బంగారు వీధుల్లో మనం తిరుగుతాం. మనం ఎక్కడ నడిచినా ఆ దారి అంతా కూడా బంగారే.
ఎంత గొప్ప ధన్యత. అయితే లోకస్తులకు లేదు ఈ ధన్యత. లోకస్తులు ఎక్కడ ఉండాలా? ఆ భయంకర నరకంలో యాతన పడుతూ ఉండాలి. అలా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకర యాతనైన స్థలం అది. దేవుడు ఆ స్థితిలో మనం ఉంచాలని ఆయన ఇష్టపడలేదు. అందుకనే నిన్ను నన్ను ధనవంతునే చేయడానికి ఆయన పరలోకంలో ఏం పోగొట్టుకున్నాడు? ఆయన వదులుకున్నాడట? సింహాసనం వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు. దేవునితో కూడా అదే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం రాయబడింది. చదవండి, అమ్మాట చదవండి. 6వ వచనము, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఏమన్నా ఇక్కడ? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయినాడు. తర్వాత దేవుని యొక్క ఆ యొక్క సింహాసనాన్ని కోల్పోతూ వచ్చాడు. దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఏం కారణము? నిన్నను ధనవంతునిగా చేయాలని. పాపాన్ని బట్టి దరిద్రతలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాం. ఎవరు కూడా పాపను విడిపించలేకపోతూ ఉన్నారు. అందుకనే ధనవంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, సంపన్నుడైన దేవుడు పరలోకాన్ని విడిచి నీ కొరకు నాకు దరిద్రుడైన. ఎందుకంటే ఆయన కృపను బట్టి నిన్ను ధనవంతునిగా చేయడానికి. ఎప్పుడైనా ఆలోచించావా? మనం ధనవంతులమే. భూమి మీద మనకేం లేకపోయినా మన ధనవంతులమే. అది 4వది. 5వది ఏంటంటే బాగా తెలిసిన భాగమే 2వ తిమోతి రాసిన పత్రిక. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. కాబట్టి కృప ద్వారా ఏముందంట? బలవంతులుగా చేయబడతా ఉన్నాం. బలహీనమే లోకరీత్యా, దేవునిలో మనము బలవంతులం. అయితే దేవుని యొక్క కృపను 4-5 విషయాలు. మొట్టమొదటి ఏంటంట? కృపను బట్టి ఏముంది? క్షమాపణ ఉంది. 2వదిగా రక్షణ ఉంది. 3వదిగా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. 4వదిగా ధనవంతులుగా చేయబడతా ఉన్నాం. 5వదిగా బలవంతులమవుతా ఉన్నాం. అయితే అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తే ఏమంటాడంటే, చూడండి 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి కృష్ణుని ప్రియమైన సోదర సోదరి, దేవుడు అంటా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తే ఏమంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఎంతమంది లేరండి భూమి మీద రక్షణ పొంది కూడా దేవుని కృపను వ్యర్థం చేసుకున్న వారు? లోకంలో కలిసిపోయిన వారు ఎంతమంది లేరు? దేవుని విడిచిపెట్టిన వారు మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయి ఎంతో నష్టపోతూ ఉన్నారు. అందుకనే దేవుడి దినాన ఎన్నో పర్యాలు ఈ మాట చెప్పుకున్నాం. ఎందుకు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? దేవుడు మన కృపను బట్టి 5 ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించాడు. అయితే దేవుని కృపను మనం అర్థం చేసుకోవద్దు అంటున్నాడు. సౌలు విషయం మనం గమనిస్తే మొదటి 15వ అధ్యాయంలో సౌలు ఇశ్రాయేలు గోత్రికుడు కడాసారి చివరి గోత్రికుడైన ఆ గోత్రంలో పుట్టినవాడు. సౌలే అంటూ వచ్చినాడు, నేను ఎన్నిక లేని వాడు, స్వల్పమైన వాడిని. చూడండి మొదటి సమూయేలు గ్రంథం ఎందుకు మాట మనకు జ్ఞాపకం చేసుకుంటామంటే, దేవుని కృపను బట్టి రాజుతో వచ్చాడు. రాజుతో ఆ యొక్క కృపను అతడు దుర్వినియోగం చేసుకున్నాడుగా మనం చూస్తూ ఉన్నాం, వ్యర్థం చేసుకున్నాడు. చూడండి 9వ అధ్యాయం 19వ వచనం చదువుతారండి. నేనే దీర్ఘదర్శిని,
ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినాల కిందట తప్పైన నీ గార్ధాముని గురించి విచారణ పడకము. అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరెందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగ ఎందుకు పలుకుతున్నావు? ఆయనను ఏమంటా ఉన్నాడు? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రం స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రంలో ఇంటి వారందరిలో అల్పులు కారా? అల్పులుగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? 12 గోత్రులకు పైన రాజుగా చేస్తూ వచ్చాడు. పొందడానికి అర్హుడా? కాడు. అయితే దేవుడు తన రాజుగా నియమించాడు. కేవలం దేవుని యొక్క కృపను బట్టే, కృపా సమృద్ధి గల దేవుడు, కృపాతిశయం గల దేవుడు, ఆ కృపగల దేవుడు ఆ కృపను బట్టి తినని రాజుగా చేసి ఉంటే ఏం చేస్తూ వచ్చాడు? ఆ దేవుని ధిక్కరించాడు. దేవుని కృపను వ్యర్థం చేసుకుంటూ వచ్చాడు. రాజుగా ఉండకుండా తొలగించబడుతూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను విసర్జిస్తూ వచ్చాడు. కాబట్టి కృష్ణుని ప్రేమైన సోదర సోదరి, లోకంలో జ్ఞానుల కంటే, ఐశ్వర్యవంతుల కంటే, బలవంతుల కంటే మరి ఎందుకు పనికిరంటి వారమే? మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదివితే ఎలాంటి వారిని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, వ్యర్థం చేసుకోవద్దు. చిన్న చిన్న విషయాల కొరకు దేవుడిని రక్షించాడు, పరలోకాన్ని ధనవంతం చేస్తూ వచ్చాడు. అయితే ఆ గొప్ప ఆధిక్యతను, ఆ కృపను నువ్వు వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. ఎన్ని పర్యాలు వ్యర్థం చేసుకున్నా దేవుని కృపను, దేవునికి విరోధంగా జీవించి కాబట్టి కృష్ణుని ప్రేమైన సోదర సోదరి, నువ్వు నేను రక్షించబడ్డామంటే దేవుని యొక్క దృష్టిలో ఎంతో విలువైన వారం, మనం ఎంతో శ్రేష్టమైన వారం. నీవు నేను ఆయనకు భక్తిపరులుగా అయినామంటే ఎంతో శ్రేష్టమైన వారం. అందుకే కీర్తన గ్రంథంలో ఏం రాయబడి వచ్చింది చూడండి. ఒక మాట మనం గమనిస్తే ఎవరంట శ్రేష్ఠులు అంటే, కీర్తనలు ఎక్కడుంది మాట? 16వ కీర్తన 3వ వచనం చదవండి. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరంట? భక్తులే శ్రేష్ఠులు. దేవుని దృష్టికి ఎంత శ్రేష్టమైన వారు మనం. అందుకే దేవుడు ఎన్నికలైన మనల్ని, బలహీనమైన మనల్ని, ఇతరులకు ఎందుకు పనికిరాంటి వారంగా, ఎంతో నీచంగా చూసి మనల్ని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. అయితే కేవలం ఆయన కృపను బట్టే మనల్ని రక్షించాడు. కేవలం ఆయన కృపను బట్టే రక్షించాడు, క్షమించాడు, నీతిమంతులను తీర్చాడు, మనం బలవంతులుగా చేసినాడు, మనల్ని పరలోకాన్ని ధనవంతులుగా చేసినాడు. అయితే ఆ కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. ఇంకొక మాట ఏమంటుంది చూడండి, యూదాపత్రిక 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథులను ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు. వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. ఏమని రాయబడుతుంది ఇక్కడ? క్రీస్తుని, ప్రభువైన యేసు క్రీస్తుని విసర్జిస్తూ ఉన్నారట, దుర్వినియోగపరుస్తూ ఉన్నారు దేవుని యొక్క కృపను. పాపానికి ఎంతమంది లేరండి భూమి మీద?
చిన్న చిన్న విషయాలకు ఎన్ని పర్యాలు లొంగిపోతూ ఉన్నా, మాటలకో, చూపులకో, తలంపులకో, క్రియలకో తప్పిపోతున్నామంటే దేవుని కృపను మనం దుర్వినియోగంగా పరుస్తూ ఉన్నాం, వ్యర్థం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఇంకో మాట చూడండి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదునేమో అని చేదైన వేరు ఏదైనా మలుచి కలపరచడం వలన అనేకులు అభివృద్ధులైపోదురేమో అనియు కింద యేసయ్యను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో. ఎప్పుడు తప్పిపోతాం? పొందకుండా అంటే దేవునికి విరోధంగా జీవించినప్పుడే, చేదైన వేరు మన జీవితంలో ఉన్నప్పుడే. అందుకనే బహు జాగ్రత్తతో, భయంతో దేవుడికి ఇచ్చిన రక్షణ మనం కొనసాగించుకోవాలా. భయంతో, అనుకుతో దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకుండా, దుర్వినియోగపరచకుండా, ఆ కృపలను తప్పిపోకుండా ప్రభువులో మనం కొనసాగామంటే ఆ కృపగల దేవుడే మనకు తోడుగా ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన రెండోసారి 14 వచ్చిన 13, 14. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ. 2 కొరింథీ 13, 14. మొదటి గురించి చదువుతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు ఆయన కృప ఏం చేస్తారంటే మనకి తోడుగా ఉంటుందంట. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. గళతీయులకు రాసిన పత్రిక 6:18. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక అంటున్నాడు. ఆయన కృప మనతోనే ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు కృపను వ్యర్థం చేసుకోకుండా, దుర్వినియోగపరచుకోకుండా, తప్పిపోకుండా ఉంటే ఏముంటుందంట? ఆ కృపగల దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రియమైన సహోదర సహోదరి,